పవన్ కళ్యాణ్ మీద అంబటి రాంబాబు గారు, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు గారు చేసిన సెటైర్లకు ట్విట్టర్ వేదికగా దానికి ఇమీడియట్గా కౌంటర్ ఇచ్చారు జనసేన నాయకుడు. అంటే ప్రధానంగా ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు కొన్నిదెల నాగబాబు నామినేషన్ వేసిన సందర్భంగా రిటర్నింగ్ అధికారిని వనితారానికి నాగబాబు తన నామినేషన్ పత్రాలు అయితే సమర్పించారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు గారు కొన్ని సెటైర్లు వేశారు. అది కూడా ఆ సెటైర్లకి జనసేన ఎమ్మెల్యే రిప్లై ఇచ్చారు. ఆయన వేసిన సెటైర్ ఏంటి అంటే ప్రధానంగా అంటే దీనికి సంబంధించి నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. దీనిపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పవన్ నాగబాబును ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంతో ఘోర విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు అంటూ ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే జనసేన నాయకులు కూడా చాలా హర్ట్ అయ్యారు. ఇమీడియట్గా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పందించారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పందించారు. దీని మీద అసలు వైఎస్ఆర్ అనేది లేకపోతే జగన్ కౌన్సిలర్ కూడా కాలేరు అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ అంటే ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తుంది అంటే వారసత్వం. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయం చేయాలన్నా, ప్రజలకు సేవ చేయాలన్నా, మంచి చేయాలన్నా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు, మామూలు వ్యక్తిగా కూడా ఉండి చేయొచ్చు, ఇంట్లో ఉండి కూడా చేయొచ్చు అని ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఆ నేపథ్యంలోనే అంబటి రాంబాబు గారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు ఘాటుగా స్పందిస్తున్నారు జన సైనికులు, జనసేన ఎమ్మెల్యేలు.